జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముందు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విలేకరుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం జర్నలిస్టులందరూ ఏకమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని మంత్రుల పర్యటన కార్యక్రమాలను మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక జాతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానిక సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ సాంబమూర్తిలు చేరుకొని విలేకరులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రతిసారి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాకతీయ ప్రెస్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్నా, అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. ఏం రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, నన్ను ఏం పీకలేరు, ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్లుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లోకమంతా ఏకమై వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు గెలిస్తే మా జర్నలిస్టులకు బాగు చేస్తారని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అయినా మాకు బాగు చేయడం పక్కకు పెడితే మమ్మల్ని నిన్న దూషించడం జరిగింది. ఇది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం. నిన్న జర్నలిస్ట్ లోకం పైన మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే